వదినా, ఈ అమ్మాయి చూడెలా ఉంది. రాజేష్ పక్కన చాలా బాగుంటుంది. కొంచెం హైట్ తక్కువగా అనిపించట్లేదా? సరే, ఈ అమ్మాయి ఎలా ఉంది? మేడం, ఈ ఫోల్డర్లో 100 మంది అమ్మాయిల ఫోటోలున్నాయి. వీటిలో మీకు నచ్చిన ఫోటో సెలెక్ట్ చేయండి. ఆ తర్వాత మ్యాచ్ ఫిక్స్ చేసే బాధ్యత నాది. మీకు ఆల్రెడీ టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్పాను కదా. నా కొడుక్కి ఆల్రెడీ పెళ్ళైపోయింది, ఒక కూతురు కూడా ఉంది. త్వరలో విడాకులైపోతాయి. ఏం ప్రాబ్లం లేదు కదా? మేడం, ముందు మీరు అమ్మాయిని ఫైనల్ చేయండి. ఆ తర్వాత ఫార్మాలిటీస్ అన్నీ నేను పూర్తి చేస్తాను కదా. ఈ అమ్మాయి ఎలా ఉంది? చాలా బాగుంది వదినా. ఈ అమ్మాయి ఎలా ఉందో చూడు. ఈ అమ్మాయి గురించి అన్ని వివరాలు ఉన్నాయి కదా? ఎక్స్క్యూజ్ మీ. రాజేష్కి పెళ్లి సంబంధాలు చూస్తున్నావు. నువ్వేంటి ఏమీ పట్టించుకోకుండా అలా వెళ్ళిపోతున్నావు? నీ ప్లేస్లో ఏ అమ్మాయి ఉంటే బాగుంటుందో నువ్వే వచ్చి సెలెక్ట్ చేయి. నిన్ను కోడలుగా తెచ్చుకుంది కాబట్టి మా వదిన టేస్ట్ ఎలా ఉందో నాకు తెలుస్తుంది. అందుకే నువ్వే వచ్చి ఏదో ఒక ఫోటో సెలెక్ట్ చేయి. రాధిక, ఎప్పటికైనా ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోయే అమ్మాయితోటి ఇంకసలు డిస్కషన్ ఎందుకు? నా కోడలు విషయంలో ఒకసారి అనుభవం అయింది కదా. ఈసారి నీ టేస్టు నా టేస్టు కలిపి నా కొడుక్కి మంచి అమ్మాయిని తీసుకొద్దాం. నారాయణ గారు, ఇందులో ఉన్న అమ్మాయిలు కాకుండా ఇంకా వేరే ఫోటోలు ఏమైనా ఉన్నాయా? ఇంకో ఫైల్ ఉంది మేడం, చూపించండి. ఇదిగోండి. ఏంటమ్మా అలా చూస్తున్నావు? రాజేష్కి ఇంకో అమ్మాయితో పెళ్లి చేసి నిన్ను బయటికి గెంటేస్తాం. మా వదిన వెళ్ళిపోమంటే ఇక్కడే ఉంటాను, నా హక్కు అని ఏదేదో మాట్లాడావంట కదా. ఇప్పుడు నువ్వుండగానే పెళ్లి చూపులు జరుగుతాయి. నీ ప్లేస్లో మరో అమ్మాయికి రాజేష్ తాళి కడతాడు. నువ్వు నీ ఫ్రెండు ఈ పెళ్లి సంబంధాలు ఎలా చెడగొడతారో నేను కూడా చూస్తాను. అత్తయ్య, ఇది అన్యాయం. మీరు ఆవేశంతో తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దు. గతంలో నేను కూడా ఆవేశంలో మాట్లాడి చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాను. కొడుక్కి కట్టుకున్న భార్య కూతురు ఉండగా మీరెలా చేయడం చాలా తప్పత్తయ్యా. గతంలో మౌనిక మాటలు విని నేను కూడా ఇలానే ప్రవర్తించాను. నేను చేసిన తప్పు మీరు చెయ్యొద్దత్తయ్యా. హలో, నేనేం తప్పు చేయట్లేదు. నీ కడుపున పుట్టని బిడ్డను తీసుకొచ్చి పుట్టినట్టు చెప్పి నువ్వు నన్ను మోసం చేశావు, మమ్మల్ని చీట్ చేశావు. నా ఇంటి కోడలు ఆస్తులు అంతస్తులు కట్న కానుకలు తీసుకురాకపోయినా పర్వాలేదు, కానీ నమ్మకం ఉండాలి. నువ్వు మోసం చేసింది నన్ను మాత్రమే కాదు, నా ఇంటిని కూడా. నీలాంటిది నా ఇంటి కోడలిగా ఉండే అర్హత లేదు. ఇంకా అత్తయ్య గిత్తయ్య అని చెప్తుంటే నేను వినే పరిస్థితుల్లో లేను. నన్ను అత్తయ్య అని పిలవడానికి
అతి త్వరలో కొత్త కోడలు రాబోతుంది. నువ్వెళ్ళు. రాధిక, వదినా. ఈ అమ్మాయిని చూడు. చాలా బాగుంది కదా? చాలా బాగుంది. రాజేష్ పక్కన ఈ అమ్మాయి చాలా బాగుంటుంది కదా? ఈ అమ్మాయి అయితే నాకు చాలా బాగా నచ్చింది. నారాయణ గారు, ఈ అమ్మాయికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నాకు కావాలి. అన్నీ ఓకే అనుకుంటే ఈ అమ్మాయితోనే నా కొడుకు పెళ్లి చేసేద్దాం. అలాగే మేడం. అమ్మా, ప్లీజ్ అమ్మా, భోంచే అమ్మా. వదిన్ని తిట్టడం ఎందుకు? నువ్వు ఇలా బాధపడుతూ కూర్చోవడం ఎందుకు? నాకు ఆకలిగా లేదు, నువ్వు బయటికెళ్ళు. అన్నం అంట అన్నం నాకేం వద్దు. నేను ఉంటే ఎంత పోతే ఎంత. ఏంటో అమ్మా, నువ్వెప్పుడు ప్రేమ చూపిస్తావో తెలీదు, ఎప్పుడు కోపం చూపిస్తావో తెలీదు. చూడు వదినా, అమ్మ ఎంత ప్రతిమలాడినా భోజనం చేయడం లేదు. తను టాబ్లెట్స్ వేసుకోవాలి కదా. నిన్ను బాధ పెట్టింది, ఇప్పుడు లోపలికి వెళ్ళి తను బాధపడుతుంది. ఇంత ప్రేమను మనసులో పెట్టుకుని నిన్నెందుకు బాధ పెట్టడం? ఇటివ్వు, నేను మాట్లాడతానులే, నువ్వు వెళ్ళు. అత్తయ్య, అత్తయ్య, అసలే మీ ఆరోగ్యం బాలేదు. కొంచెం భోంచేయండి అత్తయ్య. అమ్మా, ఏం చేస్తున్నావు అమ్మా? కూతురు చెప్తే వినని దాన్ని కోడలు చెప్తే వింటానా? అత్తయ్య, నా మీదున్న కోపాన్ని ఇలా అన్నం మీద చూపించడం చాలా తప్పు అత్తయ్య. మీ బాధకి కారణం నేనే అని తెలుసు. మీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుతాను. నన్ను క్షమించండి అత్తయ్య. వద్దమ్మా వద్దు, నువ్వు నా కాళ్ళేమి పట్టుకోవద్దు. నాకు నువ్వు నిజం చెప్తే చాలు. కానీ చెప్పు. నా ఇంట్లో సంతోషాన్ని దూరం చేసావు. ఆ దూరమైన సంతోషాన్ని నువ్వు తిరిగి తీసుకొస్తే చాలు. కానీ నువ్వు తీసుకురావు. నీకు కావాల్సింది ఆ వింధ్య, నీకు కావాల్సింది నీ స్వార్థం. నా కూతురు ఏమైపోతే నీకేంటి, నా కొడుకు ఏమైపోతే నీకేంటి, నేనేమైపోతే నీకేంటి? చేసిందంతా చేసి మొసలి కన్నీళ్లు కార్చి అత్తయ్య అని కాళ్ళు పట్టుకుంటే కరిగిపోతాననుకుంటున్నావా? వద్దు తల్లి, వద్దు, నాకేమీ వద్దు. ఇప్పుడు తినకపోయినా, మందులు వేసుకోకపోయినా నేనేమి చావను. అత్తయ్య, ఈ ఘోరాలు చూడ్డానికైనా, ఈ నరకం అనుభవించడానికైనా ఆ దేవుడు నన్ను అంత త్వరగా తీసుకువెళ్ళు. నేనింకా ఎన్ని పాపాలు చూడాలో, ఎన్ని కన్నీళ్లు కార్చాలో. వదినా, అమ్మ మనసులో ఏముందో నీకు తెలుసు. అమ్మ ఏం అడుగుతుందో నీకు తెలుసు. ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయొద్దినా. ఇలా ఎన్నాళ్ళని బాధపడుతూ ఉంటావు చెప్పు? ఒక పరిష్కారం చూపించొద్దినా. ఈ ఇంట్లో ఉండడానికి ఈ బిడ్డ రాబోతుంది. అత్తయ్య, మీ ప్లేస్లో ఎవరున్నా ఇలాగే ఆలోచిస్తారు. మిమ్మల్ని నేను తప్పు పట్టను. కానీ మంచో చెడో వింధ్యకి నా కూతుర్ని ఇచ్చేశాను. తనకి ఇంకా అసలు
పిల్లలు కూడా పుట్టరు. తన దగ్గర నుంచి ఇంకా బిడ్డని మాత్రం తీసుకురాలేను. నేను చేస్తుంది రైటో రాంగో నాకు తెలియదు, కానీ ఆ బిడ్డ పైన నాకు ఏ హక్కు లేదు. నన్ను క్షమించండి అత్తయ్య. నీ ప్లేస్లో మరో అమ్మాయికి రాజేష్ తాళి కడతాడు. నన్ను అత్తయ్య అని పిలవడానికి అతి త్వరలో కొత్త కోడలు రాబోతుంది. ఈ పేపర్ల పైన సంతకం పెట్టు. ఏంటా పేపర్లు? డైవర్స్ పేపర్ సిస్టర్. నువ్వు సంతకం పెడితే బావకి నీకు విడాకులు అయిపోతాయి. నీకు కూడా తెలుసు కదా నేను బావని ఎంతలా ప్రేమించానో. పెళ్లికి ముందే బావని పెళ్లి చేసుకోవాలని ఎన్ని ఆశలు పెట్టుకున్నానో అన్నీ నీకు తెలుసు. మీ పెళ్ళైన తర్వాత కూడా బావని నీ నుంచి దూరం చేద్దామని ఎన్నో ప్రయత్నాలు చేశానే, కానీ కుదరలేదు. అందుకే నా శక్తి సామర్థ్యాలు సరిపోక ఇదిగో మా మమ్మీని తీసుకొచ్చాను. నా మాట విని నువ్వు సంతకం పెడితే మా బావకి నాకు పెళ్ళైపోతుంది. ఏంటి డ్రామాలు ఆడుతున్నారా? అసలు ఎవరిని మోసం చేస్తున్నారు మీరు? నాకు అంతా తెలుసు. నువ్వు ఇంటి కోడలు అవ్వడం కోసం నన్ను సంధ్యని విడగొట్టావని కూడా తెలుసు. నాకు నా భర్తకి చిచ్చు పెట్టావని తెలుసు. భార్యాభర్తల్ని విడగొట్టి నేనుండగా ఇంకో అమ్మాయితో పెళ్లి చేద్దామని మా అత్తని నమ్మించి చివరికి నువ్వే నా భర్తని పెళ్లి చేసుకుంటావని నాకు తెలుసు. నిన్ను సొంత చెల్లిలా నమ్మానే. నా స్నేహితురాలి కంటే నువ్వే ఎక్కువ అనుకున్నాను. మా అత్తయ్యని కూడా నువ్వు పొల్యూట్ చేశావు. ఈరోజు అత్తయ్య మాటలు కానీ తన ఆలోచనలు కానీ తనవి కావు. ఇది మీ తల్లి కూతుర్లిద్దరూ కలిసి ఆడుతున్న డ్రామా. అసలు మీరు మనుషులేనా? భలే చెప్పావు సిస్టర్. మమ్మీ, నేను చెప్పాను కదా వింధ్య చాలా షార్ప్. ఎలా హింట్ ఇస్తే చాలు స్టోరీ మొత్తం చెప్పేస్తుంది. సిస్టర్, నువ్వు భలే గెస్ట్ చేసావు. అసలు మా అమ్మ తలుచుకుంటే ఇంపాసిబుల్ అంటూ ఏదీ లేదు. నా మాట విను. అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకుండా మా మమ్మీ చెప్పినట్టు ఈ విడాకుల పేపర్స్ మీద సైన్ చేయి. తల్లి కూతుర్లని ఇక్కడి నుంచి తరిమి తరిమి కొడతాను. వెళ్ళండి ఇక్కడి నుంచి. నీకు చాలా ఆవేశం ఎక్కువ. ఆవేశంలో ఏం మాట్లాడతావో నీకే తెలియనంత టెంపర్లో ఉంటావని నా కూతురు ప్రతిరోజు నీ గురించి చెప్తుంటే ఏమో అనుకున్నాను. కానీ నిజంగానే నీకు చాలా టెంపర్ ఉంది వింధ్య. ఎందుకైనా మంచిదని విడాకుల పేపర్ల మీద సంతకం పెట్టమన్నాను. ఛీ, వీళ్లతో నాకెందుకు అని సంతకం పెట్టి దూరంగా వెళ్ళిపోవడం ఒక ఆప్షన్. లేదు,
వీళ్ళని ఎదుర్కొంటాను, నేను ఇక్కడే ఉంటాను, నా మొగుడు నాకు కావాలి, నా అత్తారిల్లు నాకు కావాలని, నా స్థానాన్ని నేను పోగొట్టుకోను అని నువ్వు ఎంత మొండికేసి కూర్చున్నా ప్రయోజనమే ఉండదు. నీ కళ్ళ ముందే నీ భర్త రాజేష్కి నా కూతురితో పెళ్ళవుతుంది. నీ కళ్ళ ముందే నా కూతుర్ని రాజేష్ గదిలోకే ఫస్ట్ నైట్కి పంపిస్తాను. నీ కళ్ళ ముందే నా కూతురు ప్రెగ్నెంట్ అవుతుంది. నీ కళ్ళ ముందే అది కొడుకునో కూతుర్నో కంటుంది. చాలు, గాలి మేడలు కట్టింది చాలు. మీరనుకున్నట్టు ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. భార్యాభర్తల్ని విడగొట్టి భార్య ఉండగానే భర్తకి మరో పెళ్లి చేయాలనుకోవడం అంత ఈజీగా జరిగే తతంగం అనుకుంటున్నారా? అసలు మీరు ఏ జనరేషన్లో ఉన్నారు? అసలు ఎవరిని బెదిరిస్తున్నారు? ఎవరిని మాయ చేస్తున్నారు? మీ మాయ మాటలు ఆవేశంగా ఉన్న మా అత్తయ్య నమ్మొచ్చు. మొండిగా నిర్ణయం తీసుకుని కోడలింట్లో ఉండగానే తన కొడుక్కి ఇంకొక పెళ్లి చేయాలని మూర్ఖంగా ఆలోచించొచ్చు. మా అత్తయ్య అలా అన్మెచ్యూర్డ్గా ఆలోచించడానికి కారణం మీరిద్దరే. అమాయకుడైన నా భర్తని కీలుబొమ్మగా మార్చి ఏమీ మాట్లాడని పరిస్థితుల్లో తనని లాక్ చేసి డ్రామాలు ప్లే చేస్తుంది మీరు. నేను ఇంటి కోడళ్ళవుతానని, రాజేష్ నా మెడలో తాళి కడతాడని నేనెప్పుడూ ఊహించుకోలేదు, ఎప్పుడూ కలలు కనలేదు. కానీ మా ఇద్దరిని కలిపింది ఆ భగవంతుడు. పెళ్ళిళ్ళు పైవాడు నిర్ణయిస్తాడు. పుట్టుక చావే కాదు, ఎవరితో కలిసి జీవించాలనేది కూడా ఆ పైవాడే నిర్ణయిస్తాడు. నేను ఇంటి కోడలవ్వాలని భగవంతుడు నిర్ణయించాడు. రాజేష్ భార్యగా నేనే ఉండాలని నా నుదుటిన రాశాడు. భగవంతుడు రాసిన రాతని ఎవ్వరూ మార్చలేరు. కాదు కూడదు అని మీరు ఎదురెళ్ళి మాయ మాటలు చెప్పి మా అత్తయ్యని మోసం చేసినా నా మెడలో పవిత్రమైన తాళి ఉంది. అగ్ని సాక్షిగా వేద మంత్రాల మధ్య కట్టిన తాళి ఉండగా అంత ఈజీగా భార్యాభర్తలు విడిపోతారనుకోవడం మీ మూర్ఖత్వం. నా భర్తకి నేనంటే ప్రాణం. నాకు నా భర్త అంటే ప్రాణం. మా భార్యాభర్తల్ని మీరు కాదు కదా మీ తల్లో జేజమ్మ దిగొచ్చినా వేరు చేయలేరు. మీరిలాంటి డైవర్స్ పేపర్స్ ఎన్ని తీసుకొచ్చినా, దొంగ సంతకాలు ఎన్ని పెట్టించుకున్నా, మా అత్తయ్యకి ఎన్ని మాయ మాటలు చెప్పినా మా ఇద్దరిని వేరు చేయడం ఈ జన్మకి మీకు సాధ్యం కాదు. గుర్తుపెట్టుకోండి. ఇదేంటి మమ్మీ ఇంత కాన్ఫిడెంట్గా ఉందేంటి? బెదిరించో బుజ్జగించో డైవర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టిద్దాం అనుకుంటే తాళి బంధవని ఏవేవో డైలాగ్స్ కొడుతుంది. తాళి అంత పవర్ఫుల్లా? అది అన్నట్టు రాజేష్ బావా వింధ్య విడిపోవడం అంత కష్టమా? ఇలాంటి తాళి బంధాల్ని ఎన్ని తెంచలేదు, ఎన్ని జంటల్ని విడదీయలేదు, ఎన్ని బంధాల్ని బొంతలో పూడ్చిపెట్టలేదు. ఆఫ్టర్ ఆల్ వీళ్ళెంత? నేనిక్కడికొచ్చిందే నా కూతురు పెళ్లి చేయడానికి. నా కూతురు పెళ్లి చేసి
వింధ్యని బయటికి గెంటేశాకే నేనిక్కడి నుంచి వెళ్తాను. ఇందులో ఎలాంటి మార్పు ఉండదు. థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటికైనా నా కళ నెరవేరబోతోంది. ఐఎమ్ వెరీ హ్యాపీ మమ్మీ. చెల్లెమ్మా, నిన్ను చూస్తుంటే జాలేస్తుందమ్మా. కట్టుకున్న భర్త కన్నబిడ్డ ఉండగా మీ అత్తగారు మీ ఆయనకి ఇంకో పెళ్లి సంబంధం చూస్తుండడం, ఆ ఫోటోలు నీకే చూపించి సెలెక్ట్ చేయమని చెప్పడం, ఇవన్నీ పనికిమాలిన పనులన్నీ ఒక్కరే చేస్తారమ్మా. ఎవరు చేస్తారు? ఇంకెవరు చేస్తారు? మా పిన్ని చేస్తుంది. నా దురదృష్టం కొద్దీ ఆవిడ నాకు పిన్ని అయిపోయింది. మా గ్రహచారం బాగోలేక మేము ఆవిడ దగ్గర పనిచేస్తున్నామే గాని గూగుల్లోకి వెళ్ళి పాపిస్ట్ వాళ్ళు అని టైప్ చేస్తే రాధిక అంటూ మా అత్త ఫోటో వస్తుంది. అంత పనికిమాలిన వ్యక్తి. మరి అలాంటి ఆవిడ దగ్గర మీరెందుకు పనిచేస్తున్నారు? బానిసలమమ్మా. అవసరం మాది, అవకాశం ఆవిడది. దీని టార్చర్ తట్టుకోలేక మొగుడే వదిలేసి పారిపోయాడంటే అదేంటో మీరు అర్థం చేసుకోవచ్చు. సారీ అమ్మా. మా చిన్నికి పిన్నైనా సరే, నాకు అత్తైనా సరే, అది గిది అంటున్నాను అని నువ్వేం ఫీల్ అవుకు. ఈ మౌనిక రాధిక ఇద్దరూ కూడా నీ కాపురంలో నిప్పులు పోయడానికి వచ్చారు. వాళ్ళని తక్కువ అంచనా వేయద్దమ్మా. ఏంటత్తయ్య ఇది? రాజేష్కి ఇంకో పెళ్లి చేయాలనుకోవడం ఏంటి? భార్యాభర్తల్ని విడదీసి మీరు తప్పు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ పెళ్లి జరగనివ్వను. జరగనివ్వను అని చెప్పి పదే పదే చెప్తున్నావు కదా. జరిపిస్తాను అని నేనంటున్నాను. నీ స్నేహితురాలి జీవితాన్ని ఎలా కాపాడుకుంటావో ప్రయత్నించు.